మనం ఏది వదులుకున్నాం అన్నది కాదు, ఏ భావంతో వదులుకున్నాం అనేది ముఖ్యం. అడవిలో తపస్సు చేసుకునే ఒక ముని, రాజ్యాన్ని వదిలి వచ్చిన ఒక రాజు, వీళ్ళిద్దరిలో భగవంతుడికి ఎవరు దగ్గరయ్యారు? అసూయ మనిషిని ఎలా పతనం చేస్తుందో తెలిపే ఒక అద్భుతమైన కథనం తప్పక వినండి. ఒకానొక సమయంలో అరణ్యంలో ఒక సాధువు నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజ్యాన్ని త్యజించి భగవంతుని కోసం వెతుకుతూ ఒక రాజు ఆ సాధువు దగ్గరికి వచ్చాడు. కానీ ఆ సాధువు మనసులో ఒక భయం మొదలైంది. ఈ రాజు నా దగ్గర ఉంటే నా భోజనంలో ఇతను వాటా అడుగుతాడేమో అని భావించి, రాజా, జనసంచారం లేని అడవి లోపలికి వెళ్తే నీకు మోక్షం లభిస్తుంది అని అబద్ధం చెప్పి రాజుని పంపించేశాడు. కొంత సమయం తర్వాత ఒక వ్యక్తి ఒక రొట్టెను పట్టుకొని సాధువు దగ్గరికి వచ్చాడు. అది చూసి సాధువు సంతోషించాడు. కానీ అదే వ్యక్తి దగ్గర ఒక బంగారు పాత్ర నిండా రుచికరమైన భోజనం ఉంది. ఇది ఎవరికి అని సాధువు అడిగాడు. ఆ వ్యక్తి బదులిస్తూ, ఇది రాజ్యాన్ని వచ్చిన ఆ మహానుభావుడి కోసమని చెప్పాడు. సాధువుకి కోపం వచ్చింది. ఏళ్ల తరబడి తపస్సు చేస్తున్న నాకు రొట్టె, ఇప్పుడే వచ్చిన ఆ రాజుకి రాజభోజనమా అని అరిచాడు. అప్పుడు ఆ వ్యక్తి ఒక మాట అన్నాడు. నన్ను పంపిన పెద్ద మనిషి ఒక్కటే చెప్పాడు, ఈ రొట్టె నీకు తృప్తిని ఇవ్వకపోతే నీ పాత వృత్తి అయిన వ్యవసాయం చేసుకోవడానికి ఈ కొడవలి తీసుకో అని. అప్పుడు ఆ సాధువుకు అర్థమైంది, తాను బయటికి సాధువులా మారినా మనసులో ఇంకా స్వార్థం, అసూయ పోలేదని. మిత్రులారా, త్యాగం అంటే ఉన్నదాన్ని వదిలేయడం కాదు, మనసులోని నాది అనే స్వార్థాన్ని వదిలేయండి. థ్యాంక్ యూ.